హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. చెప్పాను కదండి, ఈ మధ్యలో నేను శ్రీశైలం వెళ్ళానని. అక్కడ కొన్ని వీడియోస్ షూట్ చేశాను, అవి షేర్ చేస్తాను మీకు. కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కొంగు బంగారమైన శ్రీశైలం మల్లన్న భ్రమరాంబ సముద్రుడి కొలువై ఉన్నాడండి. అక్కడ మల్లికార్జున స్వామి ఎంతో పరమ పవిత్రమైన క్షేత్రం అండి. అది మన భారతదేశంలోని ద్వాదశి జ్యోతిర్లింగాలలో ఒకటండి. అలాగే అష్టదశ శక్తి పీఠాలలో బ్రహ్మరాంబిక అమ్మవారి పీఠం అండి ఒకటి. ఇక్కడ స్వామివారి స్వయంగా వెలిసారండి. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించి ముక్తి కలుగుతుందని అక్కడ భక్తుల నమ్మకం అండి. ఇది మేము పాతాళ గంగకి వెళ్తున్నామండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ పాప అండి. ఆ పాప అదిగోండి, మా ఫ్రెండ్ హాయ్ చెప్తుంది. ఇంకా మెల్లగా స్లోగా దిగుతున్నామండి. మేమైతే ఎర్లీ మార్నింగ్ 7:30, 8 అయింది మేము వెళ్ళేసరికి. స్లోగా దిగుతున్నాము. ఆల్రెడీ ఇట్లా స్టెప్స్ దిగుతూ ఉంటాయండి. ఎంత బాగుందంటే ఎర్లీ మార్నింగ్ చాలా బాగుందండి. ఆ కొండలు కానీ, ఆ వాటర్ కానీ, అక్కడ చుట్టూ ఉన్న గ్రీనరీ కానీ చాలా బాగుంది. అప్పటికి కొంతమంది భక్తులు దర్శనం చేసుకొని స్నానాలు చేసుకొని వస్తున్నారండి. ఆల్రెడీ కింద దర్శనం చిన్నది అమ్మవారి గుడి ఉంటుంది, గంగమ్మ తల్లిది. ఆ గుడి దర్శనం చేసుకొని వస్తున్నారు. ఆల్రెడీ స్నానాలు చేసుకొని వెళ్ళేదారిలో అన్ని షాప్స్ ఉంటాయండి, మనకి అన్నీ కావాల్సినవి. అందులో మేము వెళ్ళింది మార్గశిరము గురువారం పూట అండి మేము వెళ్ళింది. ఆ రోజు చాలా విశిష్టమైన రోజు అండి. మార్గశిరం గురువారం అంటే దగ్గరగా కార్తీక మాసం సమానమైన రోజు అనమాట. ఆ రోజు ఏంటంటే గంగానదిలో దీపము, ఇది పువ్వులు అవన్నీ ఇవి ఆమెకి సమర్పిస్తారండి. గాజులు కానీ, మా జాకెట్ బట్టలు కానీ అక్కడ ఎక్కడ చూసినా అవే ఉంటాయండి. మనకి దారి నిండా మ్యాక్సిమము ఒక 10 అడుగుల్లో ఒక్కొక్క షాప్ వస్తుందండి. 10 అడుగుల్లో ఒక్కొక్క షాపు. అక్కడే అన్ని స్నానానికి కావాల్సిన షాంపూ, సోప్స్, పువ్వులు కానీ, కొబ్బరికాయలు కానీ, అగరబత్తులు కానీ ఏవైనా సరేనండి ఆ షాప్లో మనకి అవైలబుల్ ఉంటాయి. అక్కడే స్నానం చేసుకొని బట్టలు కూడా చేంజ్ చేసుకోవచ్చండి. మనకి స్నానం చేసినాక మీకు కావాలంటే వాష్రూమ్స్ కూడా అక్కడే ఉంటాయి. అక్కడైనా స్నానాల గదులు కూడా ఉంటాయండి. చాలా బాగుందండి. ఎర్లీ మార్నింగ్ కదా, అప్పటికే ఫుల్ ఉన్నారు జనాలు. అయితే చూడండి, చాలా బాగున్నాయి అప్పటికే. అట్లా మనం చేస్తూ ఉంటాము. పువ్వులు కానీ, దీపాలు కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాము. అక్కడ చిన్న చిన్న పడవలు వేసుకొచ్చి అవన్నీ తీసేస్తారండి ఏడకాడ. అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు. పైన అవన్నీ అంటే స్వాములు కూడా వస్తారు కదండి, మాలలు వేసుకొని వాళ్ళవి కూడా ఏమైనా ఉంటే ఏడకాడ దండలు ఉంటాయి కదండి, దండలు కానీ వాళ్ళ బట్టలు కానీ అన్నీ మా గంగానదిలో కలిపేస్తూ ఉంటారు. అవన్నీ తీసేస్తూనే ఉంటారండి. చిన్న చిన్న పడవలు వేసుకొని వచ్చి ఏడకాడ క్లీన్ చేస్తూనే ఉంటారు. కానీ ఎంత బాగుందంటే ఎర్లీ మార్నింగ్ చాలా బాగుందండి. చాలా ప్రశాంతంగా నీట్గా చాలా బాగుందండి గుడి అయితే మటుకు. ఆల్రెడీ మేము స్నానాలు చేసేసుకొని బట్టలు మార్చేసుకొని మేము దర్శనానికి పైకి వెళ్ళిపోతూనే ఉన్నామండి. ఇక్కడ కొన్ని క్లిప్స్ చూడండి. ఆ పడవలో నుంచి వాళ్ళు వస్తున్నారు, అన్నీ తీసుకొని వెళ్తూనే ఉంటారు. అక్కడక్కడ తిరుగుతూ ఉంటారండి తీసుకెళ్ళడానికి. పాతాళ గంగ గురించి మీకు చెప్పాలంటే అండి, అది నల్లమల్ల అడవులలో దట్టమైన అడవి ప్రాంతంలో కృష్ణానది తీరం అండి. సముద్ర మట్టానికి 1500 అడుగులు ఎత్తులో ఉందండి. అలాగే శ్రీశైల శిఖరం సముద్ర మట్టానికి 2300 అడుగులు ఎత్తులో ఉంది. మరో ముఖ్యమైన విశిష్టం ఏంటంటే, ఇక్కడ నివసించే కొండజాతి వారు మల్లన్నను తమ అల్లుడిగా, భ్రమరాంబిక అని అమ్మవారిని తన కూతురుగా భావిస్తారు. ఈడ మన ఇక్కడ శివాలయంలో అండి, ఆలయంలో శనగల బసవన్న అని చెప్పి చాలా మంచి ఇది ఉందండి. మన కష్టం ఏదైనా చెప్పుకోవచ్చు అంటారు. మన కోరికలు కూడా తీర్చుకోవచ్చు అక్కడ ఆయనకి చెప్పుకొని. ఆ కోరికలు తీరినాక బసవన్నకి, అయ్యా మా కోరిక తీర్చుకొని ఆ శనగలు తినేసేవయ్యా అని చెప్పి మనం బసవన్నకి చెవిలో చెప్పుకోవచ్చు అంటండి. కోరిన కోరికలు తీరుస్తాడంట. ఆ శివుడికే చెప్పినట్టు ఉంటుందండి. ఆ బసవన్న చెవిలో మనం చెప్పుకోవచ్చు అంట. కానీ లోపలికైతే ఎలవ్ లేదండి. ఫోన్స్ కానీ దేనికైనా బసవన్న దగ్గరకు కూడా ఇప్పుడు పంపించట్లేదండి. ప్రజెంట్ అయితే మొత్తం చుట్టూరా ఇవి టోటల్గా మొత్తం క్లోజ్ చేసేసారండి. మేము రూప్వే ఎక్కామండి. చాలా బాగుందండి. అసలు చాలా ఎక్స్పీరియన్స్, అసలు చాలా బాగుంది. ఆ చుట్టూ గ్రీనరీ కానీ, ఆ వాటర్ కానీ. పైకి వెళ్తున్నామండి మేము ఇప్పుడు. ఆల్రెడీ కృష్ణానదిలో దిగేసి
స్నానాలు చేసుకొని డ్రెస్ చేంజ్ చేసేసుకొని వెళ్ళిపోతున్నాము. రూప్వే ఎక్కామండి. అప్పటికే చాలా లెగ్స్ పెయిన్ వచ్చేసినాయండి. అందుకని రూప్వే ఎక్కేసి పైకి వెళ్ళిపోతున్నాము దర్శనానికి. చాలా చాలా బాగుందండి. అది మీరు కంపల్సరీ శ్రీశైలం వెళ్ళినప్పుడు ఒక్కసారి మీరు ఫేస్ చేయండి. చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంటుందో పైనుంచి. చాలా చాలా బాగుంటుందండి. అది చూడడానికి కానీ మనం ఇది చేయడానికి కానీ చాలా బాగుంటుంది. అక్కడ దర్శనం అయిపోయినా కానీ సాక్షి గణపతి అని చెప్పి ఉంటారండి. అక్కడ చుట్టుపక్కల గుళ్ళు చిన్న చిన్న గుళ్ళు చాలా బాగుంటాయండి. అక్కడ మీరు కంపల్సరీ దర్శనం చేసుకోండి. ఆల్రెడీ గుడి దగ్గర చాలా కన్స్ట్రక్షన్ అవుతుంది. చుట్టుపక్కలంతా కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి చూసుకొని వెళ్ళండి. చూడండి రోడ్లు అవి పెద్దవి చేస్తున్నారు. చాలా బాగుంటుందండి ప్లేస్ అయితే. ఇప్పుడు మేము సాక్షి గణపతికి వెళ్తున్నామండి. ఇది ఆల్రెడీ మేము చూసుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నామండి. రిటర్న్ చూసుకొని సాక్షి గణపతిని చూసుకొని బస్ ఎక్కడానికి వెళ్తున్నామండి. కానీ మేము బయటకు వచ్చేసరికి 3:30 అయిందండి. 3:34 అయ్యేసరికి చాలా వాతావరణం అంతా ఎట్లా చల్లబడిందంటే అంత చల్లబడిందండి. మబ్బులు బట్టి ఒక పక్క సైడ్ ఎండ, ఒక పక్కన మబ్బు. చాలా బాగుందండి. చుట్టూరు గ్రీనరీ, ఆ కొండల మధ్య ప్లేస్ చాలా బాగుందండి. చూడండి ఎంత బాగుందో. పైనుంచి చూడండి మబ్బులు మీకు కనిపిస్తూనే ఉంటాయి నల్లగా. ఒక సైడ్ ఎండ, ఒక సైడ్ మబ్బులు. కానీ వాతావరణం అయితే చాలా చల్లబడిందండి. మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము ఆ వాతావరణాన్ని చూసి. ఈవినింగ్ టైం కదండి, చాలా బాగుంది. అందులో కొండపైన ఎక్కడ చూసినా ఈ ఆవులే కనిపిస్తున్నాయండి. ఎటు పక్కన చూసినా ఆవులు బాగా కనిపిస్తున్నాయి. చాలా బాగుంటుందండి అటు సైడు వాతావరణము. చూడండి అదిగో మబ్బులు అన్నీ కనిపిస్తున్నాయి. అందులో ఈవినింగ్ టైం కదండి, సూర్యుడు అస్తమిస్తున్నాడు. చూడండి ఎంత బాగున్నాడు. ఈవినింగ్ టైం అస్తమిస్తా సూర్యుడు కొండల మధ్యన ఆ డ్యామ్ పైనుంచి. చూడండి ఎంత బాగుందో ఈవినింగ్ టైము. చాలా అంటే చాలా బాగుంది. అందులో కొంచెం వర్షం కూడా పడిందండి. చిన్నగా జల్లులు పడ్డాయి. చూడండి ఆ జల్లులో ఒక పక్కన మబ్బు, ఒక పక్కన ఎండ, ఒక పక్కన వాన జల్లు. చాలా బాగుందండి. నేను శ్రీశైలం అనేది ఈ మార్గశిరం గురువారం పూట చాలా దేవుడికి దర్శనం చేసుకొని ఆయనకి దీపాలు గంగానదిలో దీపం వదులుకొని చాలా బాగుందండి. చాలా ఎంజాయ్ చేసామండి. చూడండి ఇక కొంచెం ముందుకు వస్తానండి. ఇక్కడ కూడా ఒకప్పుడు వాటర్ ఉంటుండేనండి. ఇప్పుడు వాటర్ అంత లేవంట. డ్యాము కొంచెం క్లోజ్ చేశారు వాటర్ అనేది.